ముకుంద జ్యువెలరీ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు ద పాయింట్. ఇవాళ మరోసారి మోహన్ బాబు గారి ఇంటి విషయం రచ్చకెక్కి మరిన్ని డెవలప్మెంట్స్ చూస్తున్నాం మనం. అందరూ చాలా ఉద్వేగంగా ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరోవైపు మోహన్ బాబు గారు ఒక రిపోర్టర్ మీద దురుసుగా ప్రవర్తించారని చెప్పి ఆయనపై కేసు కూడా పెట్టడం జరుగుతోంది. జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ అందరిలో కూడా తీవ్రమైన ఒక దిగ్భ్రాంతి ప్రస్తుతం నెలకొనుంది. ఈ పరిస్థితుల్లో మరి అసలు హిందూ యాక్ట్ ప్రకారం ప్రాపర్టీ లాస్ ఏం చెప్తున్నాయి? పిల్లలకి సహజంగానే ఈక్వల్గా అన్నీ సంక్రమిస్తాయా? హైకోర్టు అడ్వకేట్ అందరికీ సుపరిచితులు ఫైర్ బ్రాండ్ ఆజాద్ గారు ఉన్నారు. ఆజాద్ గారు నమస్కారం. నమస్తే అమ్మా. ఫస్ట్ టైం ఇలాగా బహుశా మోహన్ బాబు గారి ఇంట్లో విషయం ఇలా అవునండి మనం రోడ్డుకి ఎక్కారు వాళ్ళు చూస్తున్నాం. సో ఏ విధంగా దీన్ని పరిష్కరించవచ్చు అంటారు? ఇప్పుడు ఒక అందుకు ఇది కొలిక్కొచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు మనం చూస్తాండి 1 వీక్ నుంచి. ఇంకొకటి ఏంటంటే ఇది ఈ రోజు స్టార్ట్ అయింది కాదండి. ఇప్పుడు మన అందరికి తెలిసే 2023లో లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు మనకు వార్తలు కూడా వచ్చాయి. అవును. సో అప్పటి నుంచి కూడా ఇది రగులుతుందని నేను అనుకుంటున్నాను. మామూలుగా మన పై కనపడకుండా మనం ఏమంటారు కదా, కొట్టడం అంటే అసలు ఎలా కొడతారండి? తండ్రి కొడుకులు ఎలా కొట్టుకుంటారండి? అంటే కొట్టినట్టు ఏమీ చెప్పట్లేదు కదండి, ఎక్కడ కొట్టినట్టు అయితే లేదు. నెట్టుకున్నారు అనేది చెప్తా ఉన్నారు జనరల్ గా. అవును, నెట్టుకున్నారు అనేది చెప్తున్నారు. మామూలుగా ఆయన కూడా వివరణ ఇచ్చారు కదా మోహన్ బాబు గారు. నాకు వీడియో కూడా ఆడియో చాలా ఎమోషనల్ గా పెట్టాడు. అందులో కొట్టుకున్నది కాదు, మాకు ఎమోషనల్ గా ఉన్నది. ఏం లేదు మేడం, అంటే మీకు ఇది అన్ని కుటుంబాల్లో ఉండేవి. మరి మనకు తెలియదు ఏం కాదు, అన్నదమ్ముల కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో కూడా ఉండేవి. కాకపోతే ఏంటంటే ఒకటి చిన్న విషయం దగ్గర మనస్పర్ధలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి, ఒక వివాహ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు కానీ జనరల్గా అదే కదా, ఎవరింట్లో అదే. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు, పెళ్లి కానంత వరకు అందరు కలిసిమెలిసి ఉంటారు, కష్ట సుఖాలన్నీ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర కొడుకు వచ్చి కేసులు కానీ మేము కూడా ఫ్యామిలీలో చూస్తుంటాం. ఇప్పుడు మా బాబాయ్ విషయాల్లో కానీ అందరి విషయాలు ఏదో ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే వివాహ వ్యవస్థ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ మళ్ళీ నా కుటుంబం అనేది ఎప్పుడైతే మనిషికి స్వార్థం వస్తుందో ఆటోమేటిక్గా నా కుటుంబానికి నేనేం చేశాను, నా భార్యకి నేనేం చేశాను, నా పిల్లలకి ఏం చేశాను అనేది ఒక రకంగా ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి వస్తుంది. అది కామన్గా నా అన్నది ఫీలింగ్ వస్తుంది. బిఫోర్ మ్యారేజ్కి ముందు మా అనేది వెళ్ళిపోయి నా అనేది వస్తుంది. అవును, నా భార్య నా పిల్లలు అనేది వస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఏం చేయాలంటే జనరల్గా ఎవరైనా విఘ్నులు లేని తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి సపరేట్ పెట్టేస్తుంటారు. ఇప్పుడు విలేజ్ ప్రాంతాల్లో మనం చూస్తుంటాం, కొన్ని ప్రాంతాల్లో పెళ్ళంగా నాటికి సపరేట్ చేసేస్తారు. అరే బాబు నీ పిల్లలతో నువ్వు కలిసి ఉంటారు బాబు, నీకు ఇది ఇచ్చేస్తావు అని చెప్పేసి. అలా కాకుండా ఎప్పుడైతే ఆస్తిపరంగా మనం ఉంచుకుంటామో, ఉమ్మడిగా ఉంచుకుంటామో ఆటోమేటిక్గా అందరికీ ఆలోచనలు వస్తాయి. అంటే ఖచ్చితంగా. కానీ ఇది ఒక చాలా మనకి ఎస్పెషల్లీ ఇండియన్ సొసైటీలో, మనకి భారతీయ సమాజంలో అనుబంధాలు ఆత్మీయతలు అన్నిటికంటే పెద్ద ఆస్తి అని చెప్పుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మాటలు అన్ని బాగున్నప్పుడు మాట్లాడుకోవడానికి అందరు సందేహిస్తారు. సో కరెక్ట్, మీరు మంచి మాట అన్నారు. కానీ రోజులు మారాయమ్మా, మారిపోయాయి, ట్రెండింగ్ మారిపోయింది. మనోజ్ ఏం అడుగుతున్నారు యాక్చువల్లీ? ఎందుకంత ఇంత పెద్ద రచ్చ? ఎందుకంటే ఎవరికి వారు కరెక్ట్ అనిపిస్తుంది ఆజాద్ గారి. అవునండి, అవును. ఇప్పుడు నేను అనుకుంటున్నానంటే ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే వాళ్ళ ప్రెస్ మీట్ ఇందాక ఆయన మాట్లాడారు. ఆయన చెప్పేది ఏంటంటే నేను ఈ యొక్క ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అలాగే స్కూల్కి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి నేను చాలా కష్టపడ్డాను. సినిమా సంబంధించి చాలా కష్టపడ్డాను. ఫైటింగ్ విషయంలో కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, డ్యాన్స్ విషయాల్లో కానీ, ఏదైనా సరే లక్ష్మీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను చాలా కష్టపడ్డాను. ₹1 కూడా నేను తీసుకోలేదు. ఈ ఆస్తులు పెరుగుదలలో అంటే ఈ అభివృద్ధిలో, ఆర్థికంగా అభివృద్ధి విషయాల్లో నేను కూడా నా కష్టార్జితం కూడా ఉంది. మా అన్నయ్య కష్టార్జితమే కాదు, నా కష్టార్జితం కూడా ఉంది అనేది అక్కడ నాకు కనపడతా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే ఏంటంటే ఆయన కూడా ఎక్కువగా లైన్ షేర్ లాగా అడుగుతున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన చెప్పిన మాటలు బట్టి చూస్తే సరైన వాటా ఆయనకు అందలేదేమో అని అనిపిస్తుంది మనకి. కానీ అలా వాటా ఇవ్వకుండా ఎందుకుంటారు? తండ్రికి అందరూ పిల్లలు సమానం, అందులో చట్టాలు కూడా ఉంటాయి దీనికి సంబంధించి. అవునండి. ఇప్పుడు అంతకుముందు మోహన్ బాబు గారు ఒక వీడియో చూశాను నేను, మన దాంట్లోనే చూశాను. అవును, చూసినప్పుడు ఆయన ఏమన్నారంటే నా ఆస్తి నలుగురు ఏదైతే ఎంతమంది ఉన్నారు, 3 పిల్లలకి 3కి సమానంగా ఉంటుంది. తర్వాత ఆడపిల్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను, నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. అంటే ఆ సందర్భాల్లో మరి ఆయన ఏదన్నా ఒకరికి ఎక్కువ తక్కువ ఇవ్వటం వల్ల, తర్వాత మొన్న రీసెంట్గా కదా మనోజ్ గారికి మ్యారేజ్ అయింది, వివాహం అయింది. ఆ సందర్భంలో ఆయన ఏమన్నారంటే నా యొక్క వివాహం ఆయనకు నచ్చలేదు, పెళ్ళి అనేది నాకు ఆయన చెప్పిన ప్రెస్ మీట్ అందులో ఆయన చెప్పిన మాటలు, వివాహం అనేది నేను మ్యారేజ్ చేసుకున్నాను కదా అది నచ్చలేదు కాబట్టి అప్పటి నుంచి మనస్పర్ధలు స్టార్ట్ అయినాయి ఏమో అనేది ఆయన చెప్తా ఉన్నారు. అవును. సో ఇప్పుడు ఆయన డిమాండ్ ఏంటంటే ఏం లేదని, ఆయన డిమాండ్ ఏంటంటే కొన్ని ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటు
కొన్ని కుటుంబాల్లో ఏమైనా జరిగిన చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉండి కలుపుకొని వెళ్ళిపోవాలనేది అలా అతను బాధపడుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను మెసేజ్ పెట్టాను, రిప్లై ఏం లేదు. సార్ ఆత్మగౌరవం అనేది చెప్తా ఉన్నారు. నాకు ఆస్తి గురించి కాదు, ముఖ్యంగా నా ఆత్మగౌరవం, మా నాన్న దేవుడు అని చెప్పి ఆయన కుటుంబం పట్ల ప్రేమ వాత్సల్యం చూపిస్తానే ఉన్నారు. కాకపోతే ఎక్కడో సన్నని గ్యాప్ అనేది కనపడతా ఉంది. ఆ గ్యాప్ ఫిలప్ చేస్తే ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది అనేది జనరల్గా నేను అనుకుంటున్నాను. ఇక్కడ అందరిలో ఉండేదే, కాకపోతే కొంచెం ఇది ఎమోషనల్గా కొంచెం ఎక్కువగా జరిగిందేమో అని అనుకుంటున్నాను. నేను అట్లా అనుకుంటున్నాను. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు డబ్బుతో ముఖ్యం కాదు, నా ఫ్యామిలీ నాకు కావాలి, నా ఫ్యామిలీ అనేది వీళ్ళ మధ్యాహ్నం కలుపుకోవటం లేకపోవటం, అంటే ఫ్యామిలీలో కొన్ని చాలా అంటే సున్నితమైన అంశం కూడా కదండి. మోహన్ బాబు గారి శ్రీమతి గారు మొదటి భార్య లేకపోవడం, ఇప్పుడు మనోజ్ గారి విషయంలో ఇలా జరగడం, అంటే తక్కువ వచ్చిందని చెప్పడం, కానీ ఆయన తల్లి అక్కడే ఉన్నారు ప్రత్యక్షంగా. ఆవిడకి ఎంత గుండె తరుక్కుపోతుంది, ఎటు చెప్పలేరు. పిల్లలందరూ సమానం, పిల్లలందరూ నా పిల్లలే, సొంత పిల్లలే కదా. అదే కదా ఇక్కడ మీరు చెప్పింది 100% వాస్తవేనండి. కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టు మళ్ళీ మన హిందూ వారసత్వ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఒక హిందూ పురుషుడు తన కష్టార్జితం ఏదైతే ఉందో తనకు తాను సంపాదించిన ఆస్తులు ఎవరికి రైట్ ఉండదండి. అది క్లియర్గా ఉంది మన చట్టంలో. సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఉందనుకోండి, ఇప్పుడు నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి నా ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. నీ కొడుకు ఇవ్వాలనే రూల్ లేదు, భార్య కూడా రాదు, భర్తలకు కూడా, పిల్లలకు కూడా. అలాగే ఒక భార్య సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ భర్తలకు కూడా ప్రాపర్టీలో రైట్ ఉండదు, పిల్లలకి రైట్ ఉండదు. సో మన చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన ఏమంటాడంటే ఆయన కష్టపడి సంపాదించుకుని నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను, నా మనవలకు ఇచ్చుకుంటాను, లేదా ఇంకోళ్ళకి ఇచ్చుకున్నాను, దారదత్తం చేసుకుంటాను, నా ఇష్టం, అడగడానికి మీరెవరు అని ఆయన పాయింట్ వ్యూలో ఆయన పాయింట్ అదే. కానీ ఆయన ఇవ్వకపోవడానికి కారణం ఏముంటుంది? మనోజ్ గారు ఇప్పుడు అంత అధికారికంగా చెప్తున్నారంటే నాకు ఇవ్వలేదని చెప్పి, అక్కడ నిజం లేకపోతే చెప్పరు కదా. అవునండి, అది సన్నటి, ఎక్కడైతే ఆ సన్నటి కోణం ఏదైతే నేను చెప్పా కదా, సన్నటి గ్యాప్ ఏదైతే ఉందో ఎందువల్ల వచ్చి ఉంటుంది ఆ గ్యాప్? కేవలం వివాహం వల్ల అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే అదే అంటున్నాను కదా, నా భార్య నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్లో అదే చెప్పారు కదా, ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. నా వ్యక్తిగత విషయాలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నట్టు వారి ప్రైవేట్ జీవితం వారి సొంతం, పబ్లిక్లకు వస్తే ఏదైనా అంటాం అన్నట్టు వ్యక్తిగత జీవితాలు కూడా బయట పెడుతున్నారు. కానీ మరో కోణం ఉంది. వ్యక్తిగత జీవితం మన సొంతం అనుకున్నప్పుడు మరి అధికారికంగా రావాల్సిన హక్కుగా అడగకూడదుగా. ఇప్పుడు నిర్ణయాలు పిల్లలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ జనరేషన్ లో కాదు, అసలు తర్వాత మన ముందు జనరేషన్ కూడా తప్పకుండా ఐ థింక్ ఆ తరం మారిపోయింది. ఇదివరకు ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుని జీవించే హక్కు భారతీయ అసలు ప్రపంచంలో అందరూ ఇస్తారు. చట్టాల్లో కూడా వచ్చేసాయి మార్పులు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక వివాహం జరిగినప్పుడు సరే ఏ కారణాల వల్ల వారు యాక్సెప్ట్ చేయలేకపోయారో అది మనకి తెలియదు నిజానికి. కానీ అలా నా జీవితం నాది అనుకున్నప్పుడు మరి హక్కుగా కానీ అడగడంగా కానీ నాకు ఇది కావాలని ఎలా అడుగుతాం? అవును అయితే అదేనండి, అక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఉండొచ్చు, లేదంటే ఎక్కువ తెలియని మనస్పర్ధలు కూడా బాగా ఎక్కువ అయి ఉండొచ్చు అంటాం కదా, మనం అంటాం కదా. ఇప్పుడు ఎందుకంటే ఆ ముఖం చెల్లక, కొన్ని సందర్భాల్లో ముఖం చెల్లక ఆ సందర్భాల్లో ఆయన అడగలేకపోయి ఉండొచ్చు, లేదా ఈయన పెద్ద రకంగా ఉన్న ఆయన అంటే దగ్గరగా తీసుకొని మాట్లాడకపోయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా నెగోషియేషన్ ఏమైనా వాళ్ళిద్దరి మధ్య మనకు తెలియదు కదా మేడం, లోపల ఇంటర్నల్గా ఈ కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఏదైనా నెగోషియేషన్ ఏమైనా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అది ఏదనేది వాళ్ళు బయటకు వచ్చి చెప్తే కానీ మనకు అర్థం అవుతుంది వాస్తవం. ఇప్పుడు జరిగింది ఏం లేదు, విష్ణు గారు వచ్చారు, నేను లేనంటే కన్నప్ప షూటింగ్లో ఎక్కడో వెళ్ళాను, లాస్ ఏంజల్స్లో ఉన్నాను, నాకు తెలిసి సడన్గా నేను వచ్చాను, నాకు జరిగిన సంఘటన తెలియదు అన్నారు ఆయన. తెలియకుండా ఉంటుంది ఆయన చెప్పడం మనం అంటే ఆఫ్ కోర్స్ ఈ కుటుంబ విషయాన్ని బయట పెట్టాలని కాదండి, కానీ ఆల్రెడీ అనుకోకుండానే బయటకు వచ్చేసింది. తప్పకుండా వారిది అంటే ఎందుకంటే యాక్చువల్లీ మోహన్ బాబు గారు చాలా బాగా పెంచారండి పిల్లల్ని. చెప్పారండి, దేవుడు అని చెప్తున్నారు కదా. అదే పిల్లలు విష్ణు గారు కావచ్చు, మనోజ్ గారు కావచ్చు, లక్ష్మి గారు కావచ్చు, అందరూ చాలా పద్ధతిగా ఉంటారు. ఎంత ఇండిపెండెంట్ గా కనిపించినా కూడా తల్లిదండ్రులు అంటే ఒక భయం భక్తి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి స్థితికి రావడం దురదృష్టకరం, కొంచెం బాధ కలిగించే అంశం మేడం. అంటే ఈ విషయంలో సున్నితంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. సున్నితంగా పరిష్కరించుకునే ఎవరైనా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చేసుకుంటే అందరి కుటుంబాల్లో చట్టపరంగా చేసేది ఏం లేదంటే చట్టపరంగా ఏం లేదు మేడం. చట్టపరంగా ఏం అదే సెక్షన్స్ పెట్టారు, అవి ఏముంది క్రిమినల్ ట్రెస్ పాస్, అవి ఏముంది, అవి పెద్ద ఇబ్బంది. క్రిమినల్ ట్రెస్ పాసింగ్ ఎవరు పెట్టారు అంటే మోహన్ బాబు గారు కంప్లైంట్ ఇస్తే మనోజ్ గారి మీద పెట్టారు. మనం చూసాం కదా మొన్న. ఇప్పుడు మోహన్ బాబు గారు కంప్లైంట్ చేశారు, ఇట్లా మనోజ్ నేను లేనప్పుడు సమయంలో వచ్చి వాళ్ళని కొట్టారు, పని మనుషులను కొట్టాడు ఆయన. నిన్న ఆడియో అదే కదా లీక్ అయింది మొత్తం, డైరెక్ట్గా వదిలేరు కదా. అది చాలా కొట్టారు. అంటే ఒక తండ్రి ఉండి నిజంగానే ఇప్పుడు పెదరాయుడు సినిమాలో ఎలా అయితే మన క్యారెక్టర్స్ ఒక ఆదర్శవంతమైన ఇవి చూస్తాం కదా, తప్పే ఎవరు చేసినా అని. అది ఆయన ఇంట్లో స్టాఫ్ ని ఆయన ఫోన్ కదా లాక్కొని కొట్టారని, చావు బతుకుల మధ్య ఒక అతను ఉన్నాడు అని చెప్పేసి ఆయన రాత్రి నేను చెప్పారు కదా. అసలు క్రిమినల్ ట్రెస్ పాస్ అదేదో అయింది కానీ అది కానీ మనోజ్ గారు ఎందుకు అలా ప్రవర్తించుంటారండి? అదేనండి చెప్పా కదా, కొంచెం మనస్పర్ధలు కావచ్చు, కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఏదైనా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు, మానసిక స్థితి చూసుకోవాలి, అది కూడా చూసుకోవాలి. అక్కడ విషయం ఏంటంటే అక్కడ కొత్తగా వచ్చిన భార్య ఇప్పుడు అందరూ ఆవిడ్ని పాపం
ఏంటో ఆవిడ బాలెంత అండి, ఆమె 7 నెలల పాప ఉందంట, బాలెంత కదా, ఆమెకేం సంబంధం ఉంటుందండి. అదే సంబంధం లేకుండా ఏమైపోతుందంటే చూసే వాళ్ళకి కొత్త కోడలు వచ్చింది ఇవన్నీ చిచ్చులు పెట్టిన అంటారు. అవును అంటారు. కానీ సమాజం అట్లనే అంటారు. సమాజం ఉంటుందని. ఈ విషయం ఆజాద్ గారు నిజంగా ఇది కోర్టుకు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ప్రాపర్టీ పరంగా వెళ్ళినా కూడా ఏముంటుందండి. ఇప్పుడు ఆయన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ చెప్పారు కదా నిన్న, ఆయన క్లియర్గా చెప్పారు. నాన్నల ద్వారా తాతల ద్వారా వచ్చిందైతే ఏం లేదు. ఏదో ఆయన మారుమూల పల్లె నుంచి వచ్చి కష్టపడి పైకి వచ్చారు కదా, పీడీ మాస్టర్. ఆయన కష్టపడి తినడానికి తిండి లేక ఏదో కార్ షెడ్లో పడుకున్నాను. ఆ ఇంటర్వ్యూలు అన్నీ నేను చూశాను. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఆయన కష్టపడి పైకి వచ్చిన ఆయన, ఇది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ. అది ఏదైనా సరే ప్రతిదీ కూడా ఆయన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ. లీగల్గా ఏముంటుంది, ఇది లీగల్గా వెళ్ళినా కూడా ఇప్పుడు ఎన్ని తేలుతాయండి, అవి తేలవు, అవన్నీ జరగవు. ఒకటి తర్వాత ఏదో నిన్న జర్నలిస్ట్ గారిని ఆయన కొట్టడం, అది మనం ఖండించాల్సిందే. ఆ విషయంలో తప్పకుండా ఖండించాలండి. ఎందుకంటే ఇప్పుడు మీడియాకి ఏం ఇంట్రెస్ట్ అంటే, ఇప్పుడు కేసు పెట్టి ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నప్పుడు ఎలాగైతే మనం వర్షాకాలంలో బయటకు వెళ్తే వాన పడుతుందని తెలుసు, ఒక పబ్లిక్ ఫిగర్ కి స్క్రూటినీ ఉంటుంది. మరి ఆ జర్నలిస్ట్ సోదరుడు వెళ్ళి ఆ దెబ్బ తినాల్సి వచ్చింది. చాలా దురదృష్టకరం అండి. యావత్ సమాజం, జర్నలిస్ట్ సమాజం అందరూ దాన్ని చాలా దుఃఖిస్తున్నారు, ఖండిస్తున్నారు. దెబ్బ కూడా ఇక్కడ ఏదో చెవికిను కంటికి ఏదో చాలా బాగా 3 ఫ్రాక్చర్స్ అండి మొహంలో. అది కూడా అది ఎవరికి భావోద్వేగాలు ఆగట్లేదు ఇక్కడ. ఈ మొత్తం విషయం ఏంటంటే ఆస్తుల గొడవ. అవును అవును అవును. ఆయనకి ఎంత కన్న కొడుకు ఇలా చేశాడా అనే ఒక బాధ, కోపం ఉన్నా కూడా కొద్దిగా ఆ సంయమనం ఉండాల్సింది. ఆయన సంయమనం ఉంటే బాగుండేది. అసలు ఫస్ట్ విషయం బయటకు ఎలా వచ్చింది ఆజాద్ గారు? ఇది అంతేనండి, ఈయనే కదా బయట పెట్టింది. ఈయన మనోజ్ గారే కదా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిందట్టు బయటకు వచ్చి కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. ఫస్ట్ ఆయన 100 ఫోన్ చేశారంట విషయం జరిగినప్పుడు. ఆయన కూడా సార్ కూడా మోహన్ బాబు గారు కూడా ఇద్దరు కూడా ఫోన్ చేశారు. తద్వారా ఇక లీక్ అవుద్ది కదా మేడం, ఆటోమేటిక్ లీక్ అవుద్ది. మనం లాస్ట్ ఇయర్ ఇద్దరు కొట్టుకున్నారని చెప్పి మనకు కూడా అప్పుడు చాలా గొడవైంది. మనోజ్కి మోహన్ బాబు గారికి అవుతున్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా అది విష్ణు గారు ఇద్దరు కొట్టుకున్నారని చెప్పి మనకు వార్తలు వచ్చినాయి కదా. అదే మొత్తానికి మనోజ్ గారికి కుటుంబంతో అది వాళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చేసి మరి అన్న విష్ణు పాపం ఇప్పుడు రంగంలోకి దిగి మొత్తం పరిస్థితిని సర్దాలి. ఆయన చేతిలో ఉంటే పెద్ద మనుషులు ఉంటారండి, వాళ్ళకి సినీ రంగం ప్రముఖులు అందరు దిగి మాట్లాడి నాకు తెలిసి కొలిక్కి వస్తుంది. నేను అనుకుంటా టీ కప్పులో తుఫాన్ అండి. ఈ కుటుంబ సమస్యలు అందరికీ ఉంటాయి కదండి, అందరికి ఉన్న ప్రాబ్లమ్సే. ఇప్పుడు జనరల్గా ఏంటంటే సెలబ్రిటీస్ కాబట్టి కొద్దిగా మీడియా పరంగా ఫోకస్ అయ్యింది. కానీ విలేజ్లో ఏం చేస్తాం మేడం, విలేజ్ ప్రాంతాల్లో మనలాంటి ఇప్పుడు జనరల్గా జరిగినప్పుడు కూర్చొని 4 పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడి పెద్దరాయుడు ఉంటారు. అంతే కదా, పెద్దరాయుడు గారి ఇంట్లోనే సమస్యలు ఉంటాయి. అసలు బాధ, అదే బాధ. పెద్ద మనిషి అండి ఆయన కొంచెం. మరి సినిమా ఇండస్ట్రీ ఎందుకు స్పందించట్లేదు దీని మీద? అంటే వ్యక్తిగత విషయాలు కదా కాబట్టి ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఏ కామెంట్ చేసినా కూడా అది మళ్ళీ వాళ్ళకి అనుబంధాలు దెబ్బతింటాయి. ఏదైనా ఇది ఒకటి అర్థమైపోయిందండి. కలికాలం అంటే నిజంగానే అఫ్కోర్స్ హక్కుగా కొడుకు అడగడంలో తప్పులేదు. బట్ ఇంత రచ్చకొచ్చే పరిస్థితులు వచ్చాయి తండ్రి కొడుకుల మధ్య అంటే ఇంకా ఏం చెప్పాలి సార్? ఒకటి మేడం, ప్రతి ఇంట్లో ఉన్న గొడవేనండి. మీకు ఓపెన్గా చెప్పాలంటే ప్రతి ఇంట్లో 2-3 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. కాకపోతే దాన్ని డీల్ చేసే విధానంలో డిఫరెంట్ వస్తుంది. అప్పుడే కూర్చొని అంటే స్టార్టింగ్లోనే చిన్న మనస్పర్ధ వచ్చినప్పుడే మనం కూర్చొని ఫ్యామిలీ పరంగా మాట్లాడుకుంటే ఇక్కడ దాకా రాదు. సో ఇప్పుడు అన్నేళ్ళు సమానంగా ఉండవు. 4 బిడ్డలు ఉన్నప్పుడు 4 రకాల 4 మనస్తత్వాలు ఉంటాయి. ఇప్పుడు మనం కూడా ఎంతమంది ఉన్నప్పుడు అన్ని రకాల సమానం ఉండవు. ఉన్నప్పుడు చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ దాకా రాదు. అంటే నేను అంటే వీళ్ళ విషయం అని కాదు, ఏ కుటుంబంలో కూడా. ఇప్పుడు కుటుంబ పెద్దకి నేను కుటుంబంలో పెద్ద కొడుకుని ఏ సమస్య వచ్చినా మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మనం సంయమనం పాటించుకొని జాగ్రత్తగా అందరినీ కూర్చోబెట్టి తీర్చిదిద్దితే కానీ సెట్ అవుతుంది. మనమే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తొందరపాటుగా వ్యవహరించామనుకోండి మొత్తం గాడి తప్పుతుంది, కుటుంబ వ్యవస్థ గాడి తప్పుతుంది. అంతే, అది ఎంత సంయమనంగా ఉండాలి, తప్పదండి. ఇంటికి పెద్ద మనిషి ఉన్నప్పుడు అన్ని బాధలు పడాలి మేడం, అది భలే కష్టం, చాలా నరకం కూడా. సో సార్ పాపం ఆయన మోహన్ బాబు గారు ఎంత బాధపడి ఉంటారు. సరే ఇది జర్నలిస్ట్ సంఘటన జరిగినప్పుడు మనం ఖండిద్దాము, ఆయన యొక్క దాన్ని ఆ విషయంలో నో కాంప్రమైజ్. కాకపోతే ఆయన వ్యక్తిగత విషయంలో చూసుకున్నట్లయితే కష్టపడి పైకి వచ్చి ఇంత స్థాయికి వచ్చిన తర్వాత మంచి పేరు వచ్చి నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఆయనకు మంచి పేరు ఉండి ఆయన కూడా ఎంత మానసిక ఒత్తిడికి గురవుతారో కూడా ఒకసారి మనం ఆలోచించాలి తండ్రిగా. అంటే అలాంటి కష్టజీవులకి ఇప్పుడు ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో అంటే ఇప్పుడు దాదాపు సీనియర్ సిటిజన్ ఇప్పుడు ఆయనకి మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన టైం పడిన కష్టానికి చాలా కష్టపడ్డారు కదండి ఆయన, అంత క్రమశిక్షణకు మారిపోయారు. నిజంగా ఆయన నేనైతే లా చేయడానికి కారణం ఆయన ఇండైరెక్ట్గా అయితే ఇండైరెక్ట్గా ఆయనండి. ఇంటర్మీడియట్లో నేను కొంచెం డిప్రెషన్కి గురయ్యాను. అంటే నాన్న కొంచెం వ్యవసాయం ఇవన్నీ కొంచెం ఆర్థిక స్థితి బాగాలేనప్పుడు అవి చదివేందుకు మనం కూడా ఏదైనా పని చేసుకుందాం అని అనుకున్న సమయంలో అప్పుడు ఈ అసెంబ్లీ రౌడీ సినిమా చూశాను. నేను చూసినప్పుడు ఒక అంటే ఆ సినిమా క్యారెక్టర్ చెప్తున్నా, అందులో ఆయన కష్టపడి ఆటోమేటిక్గా అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అవుతారు. సో అదే సందర్భంలో బ్రహ్మ సినిమా ఒకటి చూశాను నేను. బ్రహ్మ చాలాసార్లు చూసి ఆ పాటకి అసలు బాగా ఇన్స్పైర్ అయ్యాను.
తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను ఇప్పటికీ నాకు వెడ్డింగ్ అప్పుడు మా చిన్నప్పుడు మనకి ఈ జనవరి 1 వస్తే కార్డు ఇచ్చేవారు కదా, గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేవారు. మోహన్ బాబు గారిది నాకు ఇచ్చాడు. అది పెట్టుకొని అట్లా నేను బాగా సైకలాజికల్గా నాకు నేను ఉండి కష్టపడి చదువుకున్నాను మేడం. అది అందుకే నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా అడిగినా, ఇప్పుడు నేను చాలా ఫోన్లు చేస్తున్నారు, అరే మీ గురువుగారి కష్టం వచ్చిందంట అంటే ఏం చేస్తాం మరి, అవకాశం వస్తే మనం కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాం కదండి, మీకు తెలియదు సమాజంలో. అంతే తప్పకుండా లేదులేండి, అది కష్టం. బయట నుంచి లాయర్లు మనలాంటి తప్పకుండా చెయ్యాలండి. మంచి కుటుంబం అండి, ఎంతమందికి చదువు చెప్పించాడు ఆయన, ఎంతమంది చేశారు, ఈరోజు మంచి పేరు ఉన్న వ్యక్తి. కానీ అసలు ఆయన మాటలు, ఆయన డైలాగు, ఆయన తీరు వేరండి. పెదరాయుడేనండి నేను అనుకున్నా. సో నేనైతే ఆ విషయంలో కుటుంబం మంచి జరగాలనే కోరుకున్నా మేడం. అందరూ అదే కోరుకుంటున్నారండి. తప్పకుండా ఇవి ఒకవేళ ఎలాంటి అవకాశం వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మనం మీరు నేను కావాలంటే పోయి కూడా సపోర్ట్ చేద్దాం, తప్పే. తప్పకుండా. అయితే ఒకటే అంటానండి ఈ విషయంలో, మరి ఎవరి వర్షన్ ఏంటో కానీ, అంటే అంతర్గతంగా ఇంకా ఏమున్నాయి విషయాలు తెలియదు కానీ, ఎవరి మీద జడ్జిమెంట్ పాస్ చేయకూడదు అనేది మనం, అంటే మనోజ్ గారి మీద కానీ ఆయన ఒక్కడే తప్పు చేశాడని కానీ ఇంకోటని కానీ అనే హక్కు ఎవరికి లేదు. అది వాళ్ళ ఇష్టం వాళ్ళు చూసుకోవాలి. రైట్ ఆజాద్ గారు, నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ తల్లి.